చాలా మంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా ఏదో కారణం వల్ల ఆపరేషన్ అవసరమైనప్పుడు కొన్ని టెస్ట్లు అడుగుతాం. ప్రీ ఆపరేటివ్ వర్కప్ అంటాం. సో హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, రక్త శాతం ఎంత ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఎక్స్రే ఒకసారి చేస్తాము, ఈసీజీ కూడా చేసి చూస్తాం. సో చాలా మంది అడుగుతారు, సార్ ఎందుకు అవసరమా ఈ టెస్ట్లు అని. సో దీన్ని ప్రీ ఆపరేటివ్ వర్కప్ అంటాం. ఇది ప్రతి పేషెంట్ కి చేస్తాం. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ కి మనకు తెలియకుండానే రక్త శాతం తక్కువ ఉండొచ్చు, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి మనం ఆపరేషన్ చేసే ముందు, ఎస్పెషల్లీ ఎలెక్టివ్ ఆపరేషన్ అంటే మనం ప్లాన్ చేసుకుని చేసే ఆపరేషన్ ముందు అవన్నీ మంచిగా ఉన్నా లేదో చూసుకున్నాకనే మనం ఆపరేషన్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఎవరైనా సరే పేషెంట్ ఆపరేషన్కి వచ్చినప్పుడు వెంటనే తీసుకెళ్లి ఆపరేషన్ చేసేది ఉండదు. వాళ్ళు ఇవన్నీ టెస్ట్ చేసి, ఇది టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఒకసారి ఎనస్థీసియా డాక్టర్ కూడా చూస్తారు. అంటే వాళ్ళ తరపు నుంచి మత్తు ఇచ్చేటప్పుడు వాళ్ళు మంచిగా తట్టుకుంటారా, తట్టుకోరా, లేకపోతే ఆ పేషెంట్కి ఏ విధంగా మత్తు ఇస్తే వాళ్ళు మంచిగా రికవర్ అవుతారు, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఆపరేషన్ ప్లాన్ చేస్తాం. సో మనం అనుకుంటాం ఆపరేషన్ అంటే సింపుల్ అని, కానీ మేము చూసేటప్పుడు ఆపరేషన్ ముందు ఈ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అనేది పేషెంట్కి తగ్గ, కొంతమందికి రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళకి, రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చాలా రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ అనేది మనం ప్లాన్ చేస్తాం.